గుడ్ ఈవినింగ్ సిస్టర్స్. ఈరోజు నేను పండు మిర్చి చట్నీ చేయాలనుకుంటున్నాను. ఇవి చూడండి, ఎండిపోయినవి మరీ పచ్చిగా ఉన్నవి కాకుండా ఇలా పండు మంచిగా నిగనిగలాడుతూ అంటారు కదా, అలా ఉండాలన్నమాట. యాక్చువల్గా వీటి కొలతలు అయితే నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. వీటిని ఏం చేశానంటే కొంచెం క్లీన్ తొడెములు ఉన్నప్పుడే వాటర్ ఆ క్లిప్ నేను తీయలేదు, అసలు వీడియో తీయాలనే ఆలోచన రాలేదు. అందుకని ఇది తొడెములు తీయకుండా కడిగేసిన తర్వాత ఒక కచ్చిప్తో ఇట్లా వైట్ కలర్ క్లాత్ వాష్ చేసుకున్న క్లాత్తో క్లీన్ చేసా ఒకటి. అయితే ఇలా ఖరాబ్ అయినాయి కదా, మీకు కనబడుతుందో కనబడదు క్లియర్గా, ఇలా ఉన్నవి వేసుకోవద్దంట. నేను కూడా అంటే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి మమ్మీకి అడిగా నేను. ఇవ్వండి, ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు, కానీ అప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది. పేస్ట్ లేకుంటే పచ్చడి ఏం బాగుండదు, గరుకులుగా ఉంటేనే బాగుంటుంది. నా చెయ్యికి ఏంటి గలీజ్గా అనుకుంటున్నారా? మెంతుల పొడి అంతే, అందుకనే పట్టిన అనమాట. దాంట్లో పెట్టిన ఏం ప్రాబ్లం లేదు. పండు కొంచెం వేసుకొని కొంచెం పచ్చి తలగాలి, నీళ్ళు పోయాం కాబట్టి అందులో మిరపకాయలు వేసుకుంటాను. చింతపండు ఫస్ట్ మెత్తగా అవ్వడం కోసం అని కొంచెం మిరపకాయలు, ఉప్పు కూడా వేసుకుంటున్నాండి. నేనైతే అందాజు నాకైతే తెలీదు, నేనైతే అంటే మీకు చెప్పి ఇట్లా మెజర్మెంట్స్ చెప్పేసి దాన్ని బట్టి చెప్పడానికైతే నాకు రాదు. ఫస్ట్ టైం కదా, నేను కూడా చూస్తున్నా, నాకు దాని తెలుస్తుంది కదా ఎన్ని ఉన్నాయి ఏంటి అని, ఏమనుకోకండి. పండు మిర్చి ఇది మిక్సీ పట్టిన అనమాట. మిక్సీ పట్టడం మీకు చూపించలేదు, కొంచెం కరెంటు పోయినట్టు ఉంది అప్పుడు, అంటే చీకటిగా ఉంది. కరెంటు పోతే మళ్ళీ మిక్సీ ఎట్ట పడతావు అక్క అనొచ్చు. ఇంకా వెల్లుల్లిపాయ కచ్చాపచ్చగా పట్టిన అనమాట. మెంతిపిండి, సారీ ఏమనుకోకండి, నాకే తెలియదు కదా అసలు ఎట్లా వస్తుందో తెలియదు. నేను 3 days తర్వాత మళ్ళీ తింటారో ఏమో అంటారు కదా, అది కూడా చూపిస్తాను. మెంతిపిండి, ఆవాలు పొడి కొంచెమే వేస్తా, మళ్ళీ ఎక్కువ అయితే చేదైతే అంత చట్నీ అంతా వేస్ట్ అవుతుంది అది కదా, అందుకని చాలా భయంగా ఉంది నాకు. ఇంకా దీన్ని మిక్స్ చేస్తా. ఇప్పుడు మిక్స్ చేసి ఉప్పు కూడా వేసి లాస్ట్లో చూపిస్తాను మీకు. బాక్స్లో పెట్టేసి, మరి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలా లేకపోతే బయట పెట్టాలో తెలియదు. ప్లీజ్ కామెంట్ చేయండి నాకు, ఎవరికైనా తెలిస్తే ప్లీజ్. వెంటనే వెల్లిపాయలు వేసి మిక్స్ చేశాను, ఉప్పు కొంచెం చూసుకున్నాను. ఇంకా ఎక్కువ అయితే గలీజ్గా ఉంటుంది, మళ్ళీ అసలు మొత్తం వేస్ట్ అవుతుంది. రేపు ఎప్పుడైనా తాలింపు పెట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ గాజుది మొత్తం శుభ్రంగా కడుక్కొని దీన్ని క్లీన్ చేసుకొని మంచిగా నీట్గా తడేం లేకుండా పెట్టుకుంటున్నానండి. దీంట్లో ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. 3 days అంటారు కానీ మనం ఆగుతామా చెప్పండి? 3 days ఇప్పుడే కొంచెం పోపు వేసుకుంటాం యాక్చువల్గా. బాయ్ సిస్టర్స్. కానీ కమెంట్ చేయండి, ఇలానే చేసేది లేకపోతే వేరేలాగా చేస్తారా మీరు, అలా కమెంట్ చేయండి. ఎబ్బేచి బాగాలేదు అన్నావుగా మమ్మీ, ఎందుకు తింటున్నారా? చూస్తుంటే అట్లా అనిపిస్తుంది, తింటే ఎలా ఉందో చూద్దాం.